పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 9 నెలల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నామని ప్రాజెక్టు గాడిలో పెట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుని ఆచరణలో పెడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించి అనంతరం అధికారులతో సమీక్షించిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం రాష్ట్రానికి జీవనాడని ఈ ఏడాది 4000 టీఎంసీల నీరు సముద్రంలో కలిశాయని వీటిలో కనీసం 400 లేదా 500 టీఎంసీల నీరు వాడుకుంటే రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా మారుతుందని పేర్కొన్నారు. 2004లో ప్రారంభించిన న్యాయపరమైన చిక్కులు వచ్చాయని కేంద్రం అప్పుడు ఇప్పుడు చాలా సహకరించిందని 2014 నుంచి 19 వరకు 73% పనులు చేశామని 2019 తర్వాత ప్రాజెక్టును చూస్తే చాలా బాధ వేస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టును తానే బాగు చేస్తున్నాననే ఆనందం ఉందని ఈ ప్రాజెక్టును బేస్ చేసుకుని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బనకచర్ల ప్రాజెక్టు చేయాలనేది తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా 4000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. 100 ఇయర్స్ ఆవరేజ్ తీసుకుంటే 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. ఈ 2000 టీఎంసీ నీళ్లలో కనీసం మనం ఒక 400-500 టీఎంసీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఈ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు కూడా చరిత్ర మనం చూస్తే చాలా ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఏదైతే 1941లోనే ప్రాజెక్టు కట్టాలని ప్రణాళికలు తయారైనాయి. ఆ రోజుట్లోనే ఈ సైటే ఐడెంటిఫై చేసి అప్పుడు కట్టలేక నేరుగా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు. అక్కడి నుంచి ఇది అనేకమైన మార్పులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. పేర్లు కూడా మారుతూ వచ్చాయి. ఇందిరాసాగర్ నుంచి పోలవరం దగ్గర నుంచి ఒరిజినల్ గా రాంపాల్ సాగర్ నుంచి పేర్లన్నీ మారుతూ వచ్చాయి. ఇది 2004లో ప్రారంభించడం, అంతవరకు కూడా ఫౌండేషన్ వేశారు, పనులు స్టార్ట్ చేయడం, అక్కడి నుంచి లిటిగేషన్ లో పడిపోవడం, 2009 నుంచి 14 వరకు పనులు జరగకుండా మళ్లీ కాంట్రాక్ట్ పిలవకుండా పోవడం, ఆ కాంట్రాక్టులు కొంతమంది ఇప్పుడు కూడా కోర్టులో తిరగడం, ఎన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ వచ్చి ఇబ్బందులు వచ్చాయి. అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ టైం చరిత్రలో ఒక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అసెంబ్లీ పెట్టుకొని, పార్లమెంట్ పెట్టుకొని, ఇక్కడ అసెంబ్లీ పెట్టుకొని రెగ్యులర్ బిజినెస్కి వస్తాం. బిఫోర్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి, పార్లమెంట్ పెడితే ఆర్డినెన్స్ రాదు కాబట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కన్విన్స్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫ్యూజ్ చేశాడు అనుకోండి, రేపే కదా మీరు ముందు పార్లమెంట్ పెట్టుకొని అక్కడ పాస్ చేసుకోమంటే అంత లోపల నోటిఫికేషన్ అయిపోతుంది. దెర్ ఈజ్ ఎ డెడ్ లైన్ June 2 2 రాష్ట్రాలు ఏర్పడడానికి. R&R స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం డిసెంబర్ అన్నారు, కానీ నేను 26 జూలై లోపల పూర్తి చేయమన్నాను. దీనికి కూడా ప్రోగ్రాం తయారు చేశారు. దీనికి ఒక 4,925 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఈ యొక్క ఇప్పుడే ల్యాండ్ ఎక్వేషన్ ఆఫీసర్స్ కూడా పిలిపించాను. R&R వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చాను. నాట్ ఈవెన్ 1 కంప్లైంట్ రాకూడదు, అందరికీ న్యాయం జరగాలి. టోటల్ ఆధారంగా అథెంటికేషన్ చేసుకొని డిజిటల్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసి ఎక్కడ మిస్అప్రోప్రియేషన్ జరగడానికి వీలు లేదు, ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదు. అదే సమయంలో తరతరాలుగా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడి నుంచి వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళాలి రీహాబిలిటేషన్కి. అవసరమైతే కొన్ని ఇండస్ట్రీస్ పెట్టడానికి అలాంటి అవకాశాలుంటే ఎక్స్ప్లోర్ చేస్తాం. MSMEలు పెట్టుకోగలిగితే పెట్టిస్తాం. టోటల్గా దాని మీద కూడా రీహాబిలిటేషనే కాకుండా వాళ్ళని బెటర్గా ఏం చేయగలుగుతాం దానికి కూడా ఒక కమిటీ వేసి ఎవరైనా మంచి NGOలు ఉంటే అలాంటి వాళ్ళు తీసుకొచ్చి, లేకుంటే ప్రొఫెషనల్ తెచ్చి ఆ వర్క్ కూడా పూర్తి చేస్తాం. ఫైనల్గా ఈరోజు ఓసారి ఎక్కువ ఈ రాష్ట్రంలో ఎవరన్నా బాధపడితే నేనే బాధపడాలి ఈ ప్రాజెక్టులో. దట్ ఈజ్ మై సెంటిమెంట్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే
కొన్ని సమయాల్లో కొంతమందికి అవకాశాలు, నేను అడుగడుగున ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రం యొక్క ఫ్యూచర్ని మార్చాలి, రూపురేఖలు మారాలి అని నేను ఆ రోజు ప్రయత్నం చేశాను. అది ఆల్మోస్ట్ అయ్యే స్టేజ్లో వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక కన్ఫ్యూజన్, ఒక కయాస్ వచ్చింది. ఏం చేయాలన్న దిక్కుదోచిన పరిస్థితి. ఆ రోజు చూసినప్పుడు తలుచుకుంటే చాలా బాధ. ఒక్కోసారి ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఎవరిని కూలిపోతే ఎట్లా బాధపడతారో ఆ విధంగా నేను చేసిన పని మారిగా అయిపోయిందని బాధపడ్డాను.